హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింప్లీ సిస్టర్స్. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నాం. ఊరి నుంచి అయితే అమ్మ వాళ్ళు వచ్చారండి. ఈరోజు సండే అంటే లాస్ట్ వీక్ మీకు మా రజనీ అక్క వాళ్ళ ఇంట్లో జరిగిన త్రిమూర్తుల పూజ అయితే చూపించాను కదా. ఈరోజైతే మా ఇంట్లో చేసుకుంటున్నామండి. ఇల్లంతా కూడా శుభ్రంగా అలికి ముగ్గులు పెట్టి తోరణాలు అవి కట్టేసి చాలా హడావిడిగా ఉందండి ఇల్లంతా కూడా. అమ్మ నాన్న మేము అంతా కూడా డెకరేట్ చేస్తున్నాము. మేము ఎప్పుడు ఈ పూజ అయితే సపరేట్గా చేయలేదండి. కానీ కొత్త ఇల్లు కట్టడం వల్ల అమ్మమ్మ చేయమని చెప్పింది. తప్పకుండా చేయాలని చెప్పి మేమైతే ఇదే ఫస్ట్ టైం అండి చేయడం. అందుకోసమని చెప్పి అమ్మమ్మ ముందే మా ఇంటికి వచ్చింది. అన్నీ కూడా దగ్గరుండి అయితే చేయించుతుందండి. నేనైతే కల్లాపేసి ముగ్గులు అవి పెట్టేసి ఇంకా పిల్లల్ని కూడా రెడీ చేసి పూజకైతే రెడీ అవుతున్నామండి. కొంచెం చీకటి అయితే పడింది. ఈలోపు అమ్మ స్వాములకు కావాల్సిన టిఫిన్లు అలాగే స్వామివారికి పెట్టాల్సిన ప్రసాదాలన్నీ కూడా ప్రిపేర్ చేస్తుందండి. పూజ సామాగ్రి అంతా కూడా ఒక దగ్గర పెట్టుకొని ఉంచుకున్నాము. ప్రీవియస్ వీడియోలో కథ సగం వరకే చెప్పాను కదండి. ఇప్పుడైతే దాన్ని కంటిన్యూ చేస్తాను. ఆ బ్రాహ్మణుడు అక్కడి నుంచి ఆ నూనె అది తీసుకుని ఇంటికైతే వెళ్తారండి. తన భార్యకి జరిగిందంతా కూడా చెప్పి త్రినేద మేళాని స్టార్ట్ చేస్తారు. పూజ అంతా కూడా చాలా బాగా చేసుకుంటారు. వారికి తప్పిపోయిన ఆవు అలాగే సకల సౌభాగ్యాలు అన్నీ కూడా కలుగుతాయి. ఇలా కలగడం చూసి ఊరంతా కూడా ఈ త్రినాథుల పూజ అయితే చేస్తారండి. వాళ్ళకి దేనికి లోటు లేకుండా కూడా ఆ త్రినాథ స్వామి వాళ్ళైతే కనుకరిస్తారు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కథలైతే ఉన్నాయండి. నిజంగా త్రినాథ స్వామివారి గురించి చాలా కథలైతే వస్తాయి. గుడ్డివాడికి చెవిటివాడికి కళ్ళు రావడం, అలాగే త్రినాథ మేళ చేయడం వల్ల గుడ్డివాడికి కళ్ళు, కుంటివాడికి కాళ్ళు రావడం, ఇలాంటివన్నీ కథలు కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటాయండి వినడానికి కూడా. ఫస్ట్ టైం కదండి, అనుకోకుండా చేసిన చాలా బాగా జరిగింది పూజ. అందరూ కూడా వచ్చారు. ఇంట్లో చాలా బాగా చేసుకున్నామండి. మా ఫ్యామిలీ అంతా కూడా ఒకే దగ్గర కూర్చొని ఇలా చేసుకోవడం చాలా బాగా అనిపించింది. దీనికి గంజాయి అలాగే దీపాలు 3 చెంబులు అవి పెడుతుంటారండి. ఈ మూడిటిని కలిపి ఒక మేళ అంటారు. ఎవరి శక్తి కొలది ఎన్ని మేళాలైనా చేసుకోవచ్చు. ఒక మేళ 3 లేకపోతే 7, 9 ఇలా చేసుకుంటారండి. ఎవరికి తోచినంత ఎవరికి కలిగినంత వాళ్ళు చేసుకుంటారు. నిజంగా ఇలా చేసుకోవడం చాలా మంచిది. మేమంతా కూడా ఒక దగ్గర కూర్చొని పూజ అది బాగా చేసుకొని కథ కూడా వింటున్నామండి. మా పిల్లలు కూడా మాతో పాటు శ్రద్ధగా కూర్చొని అయితే వింటున్నారు. దీనిని ఎగతాళి చేయకూడదంటారండి. కథ విన్నప్పుడు చదివినప్పుడు చాలా నిష్ఠగా వినాలని అయితే చెప్తారు. అలాగే ఈరోజు మా పెద్దమ్మ వాళ్ళు అలాగే మా చరణ్ వాళ్ళు కూడా చేసుకున్నారండి పూజ. మేము దూరంగా ఉండడం అలాగే మాకు కూడా కొంచెం హడావుడి అవ్వడం వల్ల అక్కడికి వెళ్ళడానికి అయితే అవ్వలేదు. మన రజనక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాము. టైం సరిపోయింది కాబట్టి. పూజ అయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా పాటలు అవి వచ్చండి. భజన అది చేస్తాం మొత్తం అంతా కూడా. మేమందరం కూడా పాటలు అవి పాడుకొని భజన అయితే చేసుకున్నామండి. ఒక పక్క భజన అది జరుగుతుంటే మేమైతే టిఫిన్స్ కూడా ప్రిపేర్ చేస్తున్నాము. పిల్లలు కూడా ఆకలికి ఆగలేకపోతున్నారు. పూజ అయిన తర్వాత ముందు వాళ్ళకి పెట్టేసి మేము ఒక పక్క భజన తీసుకున్నామండి. చూసారు కదండి మా యశ్వంత్ ఎలా ఆడుకుంటున్నాడో, భజన అది చేస్తున్నాడు పాటలు పాడుతుంటే. అప్పు అయితే పడుకుని పోయాడండి. పొద్దున్న నుంచి పడుకోబెట్టలేదు. అందుకే పూజ జరుగుతుంటే మధ్యలోనే పడుకుని పోయాడు.
చూసారు కదండి, ఇదైతే వాళ్ళ వీడియో. మీ అంతా కూడా ఇలాంటి పూజలు ఎన్నో చేసుకుని మేమంతా కూడా సుఖంగా సౌఖ్యంగా ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఉంటానండి. బాయ్.